నిన్నటి ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారి ఎలిమినేషన్ చూసి నాకైతే చాలా బాధేసింది. ఆయన గేమ్ పరంగా, మెచ్యూరిటీ పరంగా, అలాగే బిహేవియర్లో చాలా పర్ఫెక్ట్గా ఆడేవారు. ఎవరి మీద కోపం అవడం కానీ, నెగిటివ్గా మాట్లాడడం కానీ చేయలేదు. అలాంటి వ్యక్తిని నిన్న అందరూ కట్టకట్టుకుని ఎలిమినేట్ చేశారు. ఈవెన్ బిగ్ బాస్ కూడా అందరికీ ప్రోమోలో శాడ్ బీజిఎమ్స్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఆదిత్య ఓం గారికి మాత్రం ఎటువంటి శాడ్ బీజిఎంలు లేవు, స్పెషల్ ప్రోమోలు లేవు. అందరూ కట్టుకొని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. అలాగే మణికంఠ విషయంకి వస్తే మణికంఠ చాలా కన్నింగ్. మణికంఠకి ఎవరైతే హెల్ప్ చేస్తారో అతనికి వెన్నుపోటు పొడుస్తాడు మణికంఠ. ఎందుకంటే ఆదిత్య ఓం గారు ఎంత హెల్ప్ చేశారు మణికంఠకి మనం అందరం చూసాం ప్రీవియస్ ఎపిసోడ్లన్నీ. ఈవెన్ ఆ ఎలిమినేషన్ ముందు కూడా మణికంఠకి కొంచెం మోటివేట్ కూడా చేశారు ఆదిత్య ఓం గారు. అలాంటిది మణికంఠ ఏడ్చుకుంటూ కన్నింగ్ ఏడుపు, దొంగ ఏడుపు ఏడ్చుకుని ఆదిత్య ఓం గారిని లైన్ దాటించాడు. మరి మణికంఠ నామినేషన్ చూస్తే సోమవారం నైనికాకి, యష్మికకి వేశాడు. మరి అదే అందులో ఒకరు నైనిక అక్కడ ఉన్నారు, నైనికాని దాటించవచ్చు కదా, లేదు. సింపతి. అతి తెలివైనడు ఇతను, అతి తెలివైనడు ప్లస్ కన్నింగ్ ప్లస్ దొంగ. ఇంకా కిరాక్ సీత విషయానికి వస్తే వామ్మో ఈవిడ మహానటి. ఎందుకంటే ఈవిడ బ్యాక్ పిచ్చింగ్ బిగ్ బాస్ ఎందుకు చూపించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. 24/7 నాన్ స్టాప్ లైవ్ చూస్తే మనందరికీ అర్థమవుద్ది ఈవిడ ఎంత కన్నింగో, ఎంత మహానటో. ఆదిత్య ఓం గారు పక్కకు వచ్చి దొంగ ఏడుపు నాయన చూస్తే నిజంగా నాకైతే ఏంటి ఎంత రియలిస్టిక్గా ఏడుస్తుంది అనిపించింది నాకైతే. కానీ ఈమె గురించి తెలిసింది బయట అబ్బాయి ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమె ఎందుకు ఏడుస్తున్నామని అడిగిదంట, రేపు పొద్దున మనం కూడా అలాగే ఎలిమినేట్ అవుతాం కదా, అది ఊహించుకొని ఏడుస్తున్నాను, అంతేగాని వీళ్ళ మీద ప్రేమతో ఏడవట్లేదని చెప్పిందంట. నేను అది ఆ ఇంటర్వ్యూ చూసి నాకు కన్ఫర్మేషన్ అయ్యింది ఈమె కన్నింగ్ అని. ఏడుపు చూస్తే నిజంగా నాకు ఏడుపు వచ్చింది. మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళి విష్ణుప్రియకి, నయనికాకి హగ్ ఇచ్చి బాగా మాట్లాడానా అంటుంది. అనవసరంగా ఒక మంచి వ్యక్తిని నిన్న అందరూ కలిసి కట్టకొట్టుకుని ఎలిమినేట్ చేశారు.